మీరు నమ్మినా నమ్మకపోయినా నేను పూర్తిగా చేంజ్ అయిపోయానండి. పూర్తిగా మీదాన్ని అయిపోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నర్సరీకి వెళ్ళండి. సాయంత్రం వచ్చేటప్పుడు పూలు తీసుకురండి. అంటే నర్సరీలో ఫ్రీగా తీసుకురావద్దు. నా భర్త కష్టార్జితంతో కొని తీసుకురావాలి. అది మూరెడైనా జానెడైనా పర్వాలేదు. పువ్వులు దేవుడికా? కాదు, మీ భార్య తలలోకి, మన బెడ్రూంలో బెడ్డు పైన చల్లడానికి. ఎందుకు? అందుకే. ఏంటి, పూలు తీసుకొస్తారా? కన్ఫర్మేగా? చిలిపి, అందుకేగా అడుగుతుంది. అప్పుడు నర్సరీకి వెళ్ళడం ఎందుకు? అదే వద్దనేది. ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలోనే చేయాలి. ముందు నర్సరీకి వెళ్ళండి. సాయంత్రం త్వరగా వచ్చేయండి. మీ రాక కోసం నేను ఎదురు చూస్తూ నిలబడతాను. ఎక్కువసేపు నిలబడుంటే కాళ్ళు లాగుతాయేమో. మళ్ళీ నేను వచ్చేసరికి నీరసం వస్తుంది. నువ్వు రెడీ అయిండు, వచ్చేస్తా. బాయ్. వీణ్ణి ఎలాగైనా రాత్రి బుట్టలో పడేయాలి. వచ్చే సండేనే మన అపార్ట్మెంట్లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుపుదామని డిక్లేర్ చేశాను. ఇదిగో పాపా, నువ్విప్పుడు మాజీ ప్రెసిడెంట్వి. అధికారంలో ఉన్నట్టు డిక్లేర్ చేశాను, ఆర్డర్ చేశానని పదాలు వాడితే చెల్లవు. సరే, ఆదివారం ఎలక్షన్స్ అని చెప్తున్నాను. అది ఇలా చెప్పావు, బాగుంది. ఇక అపార్ట్మెంట్లో ఉంటున్న మీరందరూ 1కి 10 సార్లు ఆలోచించి ఓట్లేసి మీ ప్రెసిడెంట్ని మీరు ఎన్నుకోండి. ఎలా ఎన్నుకోవాలో, ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. కానీ ముందు గుర్తుల సంగతి ఏంటో తేల్చండి. కొత్తగా తేల్చేదే ఉంది. ఉన్నది 3 క్యాండిడేట్లు, 3కి 3 గుర్తులు ఉన్నాయి కదా. ఉన్నాయి గాని ఎవరిది ఏ గుర్తు అనేది తెలియాలి కదా. అవును, గుర్తుల్లో తికమకైతే నాకు పడే ఓట్లు చీలిపోతాయి. నీకు పడే ఓట్లు చీలిపోవడం ఒకట, అసలు నీ ఇంట్లో ఓట్లే నీకు పడకుండా చేస్తానే. ఉన్నది 3 గుర్తులు: పావురం, పంజరం, బాణం. మాజీ ప్రెసిడెంట్ నేను కాబట్టి పావురం గుర్తు నేను తీసుకుంటాను, మిగతావి మీరు తీసుకోండి. నీ పావురం నువ్వు తీసుకుని ఎగిరిపోతే నాగేశ్వరి, నేను పంజరంలో పెట్టి నన్ను బాణాలేయమంటావా? అదేం కుదరదు. పావురం గుర్తు నాకు కావాలి. అదెలా కుదురుతుంది? పావురం గుర్తు నేను తీసుకోవాలని ముందే అనుకున్నాను. దట్స్ ఇట్. అవి వదిలేసి మిగతా గుర్తులు మీకు నచ్చినవి మీరు తీసుకోండి. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. అబ్బబ్బబ్బా, ఆగండి. గుర్తుల కోసం ఇలా గొడవ పడ్డం దేనికి? ఎవరెవరికి ఏ గుర్తు రావాలో నేను తెలుస్తాను కదా. అంటే నువ్వు చెప్పిన గుర్తు వీళ్ళు తీసుకోవాలా? అక్కర్లేదు, ఎవరికొచ్చిన గుర్తు వాళ్లే తీసుకుంటారు. ఎలా? చీటీలు వేస్తాను. ఎవరికి ఏ గుర్తు వస్తుందో వాళ్ళదా గుర్తు.
గీతది సరైన ఆలోచన. ఏదైనా నువ్వు తెలివైన దానివమ్మా. దీని చెయ్యి పడితే నాకెప్పుడూ కలిసి రాదు. అలా అంటారేంటండి? ఈసారి కలిసొస్తుందేమో. ఇంతకు మించి ఆప్షన్ కూడా లేదు కదా. గీత, నువ్వు వెళ్ళి చీటీలు రెడీ చేయి. చీటీలు సరే, ముందు ఎవరు తీయాలి? ఇంకెవరు? ఈ అపార్ట్మెంట్లో పెద్ద ముత్తైదువుని, పైగా మంచిదాన్ని నేనే తీస్తాను. ఏ నేను తీయకూడదా? ఎందుకు తీయకూడదు? నువ్వే తీయమ్మా. చూస్తున్నారా, ఇలా ప్రతి విషయానికి వంతులేస్తూ తంటాలకు పోయేవాళ్ళు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అయితే మీ అపార్ట్మెంట్ పరిస్థితి ఏంటో, మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఆంటీ, మా అత్తయ్య మిమ్మల్ని అందరిలోనూ అన్పాపులర్ చేయాలని చూస్తుంది. మీరు ఆగండి. అవసరం లేదు, మిమ్మల్ని తీయమని ఆంటీ చెప్తుంది. ఏ ఆవిడకి నోరు లేదా? అత్తయ్య తీయండి. అత్తయ్య మీరు. ఆంటీ, మా అత్తకి పావురం కాకుండా వేరే గుర్తొచ్చినట్టుంది. అవును, అందుకే మొహం ఇలా మాడిపోయిందో. అలా అయిపోయారేంటత్తయ్య? ఏముంది? పంజరం. పావురం గుర్తు కాకుండా నాకు వేరే గుర్తొచ్చిందని నా మొహం మాడిపోయిందనుకున్నారా? అలా పెడితే మీ మొహాలు ఎలా ఏడుస్తాయో చూద్దామని రాంగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. ఇదిగో నాకు పావురం గుర్తే వచ్చింది. పాపగారు, మీరు కూడా ఓపెన్ చేయండి. ఇంకెందుకు ఓపెన్ చేయడం? 2 పోగా మిగిలింది బాణమేగా. నీకు సరైన గుర్తే వచ్చింది. చిల్లర కోసం వాళ్ళకి వీళ్ళకి బాణాలు వేయడం నీకు అలవాటేగా. చెప్పానుగా, నువ్వు చెయ్యి వేస్తే నాకు కలిసి రాదని. అదే జరిగింది. ఇదిగో నాగేశ్వరి, అప్పుడే గుర్తు దగ్గరే ఓడిపోయినట్టున్నావు. పంజరం అంటే బందీఖానా. ఇక నీ భవిష్యత్తు అది అనుకుంటా. ఎవరి భవిష్యత్తేంటో ఆదివారం తెలుస్తుంది. చూద్దుగాని. మీ అందరూ నాకే ఓటేయండి, సరేనా? యా, ప్లీజ్ హ్యావ్ ఇట్. ప్రసాద్, రామేడి ఇంకా రాలేదు మేడం. కాల్ చే. ఓకే మేడం. సార్ మీకే కాల్ చేయబోతున్నాను. ఏంటి సార్ ఇంత లేటు? ఏమైంది? ఏమవడం ఏంటి సార్, కొత్త కాంట్రాక్ట్ కోసం అని చెప్పి బాంబే నుంచి ఫారిన్ డెలిగేట్స్ వచ్చారు. వాళ్ళు మేడం గారు మీకోసం వెయిటింగ్. నాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు కదా. ఇంటిమేషన్ లేకపోయినా ఆఫీస్కి టైంకి రావాలి కదా సార్. త్వరగా రండి. పదండి సార్. గుడ్ మార్నింగ్. రామ్, హీస్ మిస్టర్ రామ్, మా కంపెనీ డిజైనర్. హాయ్. రామ్, హీస్ మల్హోత్రా అండ్ సుదర్శన్. హలో సార్. హలో. హాయ్ సార్. నైస్ టు మీట్. హాయ్ సార్. బాంబేలో వీళ్ళదొక మల్టీనేషనల్ కంపెనీ. ప్రతి ఇయర్ వీళ్ళ కంపెనీ తరపున వరల్డ్ వైడ్ ఒక గ్రాండ్ ఈవెంట్ చేస్తూ ఉంటారు. బాలీవుడ్ స్టార్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తారు. సో దానికి సంబంధించిన డిజైన్స్ మనల్ని రెడీ చేయమని
మనతో కాంట్రాక్ట్ చేసుకోవడానికి వచ్చారు. దట్స్ గ్రేట్. సార్ ట్రస్ట్ మీ, మీ నమ్మకాన్ని డెఫినెట్గా రీచ్ అవుతాం. మంచి డిజైన్స్ రెడీ చేస్తాం. సారీ, మీరు డిజైన్ చేసిన డిజైన్స్ అవసరం లేదు. వి ఆర్ సెలెక్టెడ్ ఎ డిజైనర్. డిజైనర్ని సెలెక్ట్ చేసుకున్నారా? మరి మా కంపెనీకి మీ కంపెనీ హానెస్ట్ ప్లస్ టైంకి డెలివరీ ఉంటుందని గుడ్ వెల్, ఈ రెండు మేము మీ కంపెనీకి రావడానికి కారణం. యాక్చువల్లీ తను చాలా మంచి డిజైనర్. మేము సెలెక్ట్ చేసిన డిజైనర్ గ్రేట్ డిజైనర్ అని చెప్తున్నాగా. మాకు తెలియని అంత గ్రేట్ డిజైనర్ ఎవరో. సిదేశ్. సిదేశ్. షీ ఈజ్ మంగా శ్రీనివాస్. మొన్న జరిగిన ఫ్యాషన్ షోలో ప్రైజ్ గెలుచుకుంది. కారణం తన డ్రెస్. వావ్, రియల్లీ ఫెంటాస్టిక్ కదా. డ్రెస్ చాలా బాగుంది. అవును మేడం. ఈ డ్రెస్ డిజైన్ చేసింది గీత అని ఒక కొత్త అమ్మాయి. ఎస్, సో తనని మీరు కాంట్రాక్ట్లోకి తీసుకుని తనతో ఈ డిజైన్ చేయిస్తానంటే మనం అగ్రిమెంట్ తీసుకుందాం. ఎవరు ప్రసాద్? గీత? రామ్, నీకేమైనా తెలుసా? తెలీదు. గీత అనే పేరు చెప్తే ఎలా తెలుస్తుంది? అట్లీస్ట్ తన డీటెయిల్స్, పోనీ తన పిక్ ఏదైనా చూపిస్తారా? షూర్. ఏయ్ ఏయ్, ఈవిడా? ఓకే మేడం, సీ యూ లేటర్. యా. ఓకే సార్, థ్యాంక్ యూ. బాయ్ సార్. అమ్మా, నా జాకెట్ కుట్టడానికి ఎంత టైం పడుతుంది? మీదే కుడుతున్నాను కదండి, 10 నిమిషాలు. అమ్మా, మరి నాది? అదేంటి పిన్ని గారు, మీకు సాయంత్రం ఇస్తానని ముందే చెప్పాను కదా. లేదమ్మా, మధ్యాహ్నం పెళ్లికి బయలుదేరాలి. సరే. అమ్మా, నా పరిస్థితి ఏంటి? మీరు ఆ పక్క అపార్ట్మెంట్ వాళ్ళే కదా? అవునమ్మా. నాకు ఖాళీ లేదని చెప్తున్నా లేట్ అయినా పర్వాలేదన్నారు. అప్పుడే వచ్చేసారేంటి? టైం పడుతుందండి, ఒప్పుకున్న వాళ్ళవి చాలా ఉన్నాయి. ఇదెందుకంటే ఎలక్షన్స్ ప్రచారం మొదలు పెట్టబోతున్నాం కదా, దాంతో బ్లౌజ్ కుట్టిద్దామని. ఇదేంటంటే తీర్థంలాగా జనం అలా మోగేశారు? నువ్వే చెప్పావుగా అది బ్లౌజులు బాగా కుడుతుందని. చెప్పడం ఏంటి, నిజం అదే కాబట్టి ఆ జనం. అక్కడున్న జనానికి అది ఇంకా అందివ్వలేకపోతుంది. ఇప్పుడు మీరు తీసుకెళ్లి జాకెట్ కుట్టమంటే కుడుతుందా? నేను దాని అత్తనే, వాళ్లలాగా రిక్వెస్ట్లుండవు, ఆర్డర్లే. ఈ జాకెట్ పీస్ని దాని మొహాన పడేసి
అర్జెంటుగా ఇది కుట్టి పట్రా అంటే అలాగే అత్తయ్య అంటూ అందరి పనులు పక్కన పడేసి ముందు నాదే కుడుతుంది. నాకనుమానమే. అయితే చూద్దు గాని పద. సరే పదండి. జరగండి జరగండి. ఏంటి చుట్టూ మోగేశారు? ఏ గీత, ఇదిగో అర్జెంటుగా ఇది కుట్టి లోపలికి తీసుకురా. అరగంటలో కావాలి. అరగంటలో అవదత్తయ్య. అయితే గంటలో తీసుకురా. అదెలా కుదురుతుందమ్మా? ఇక్కడెంతమంది వెయిటింగ్లో ఉంటే ఇప్పుడే వచ్చి అప్పుడే కావాలంటావేంటి? మీకు నాకు తేడా లేదా? మీరు కస్టమర్స్, ఆవిడ అత్త. ఎవరైనా నాకు ఒకటే. ముందు ఎవరిచ్చారో వాళ్ళకి కుట్టించిన తర్వాతే ఎవరికైనా కుట్టేది. అంటే ఏంటే? నేను వాళ్ళలాగా క్యూలో నిలబడాలా? క్యూలో ఉండమండలేదు. మీకంటే ముందు ఒప్పుకున్న వాళ్ళ ఉన్నాయి. అవయ్యాకే మీవి కుడతాను. చూసారా, నేను చెప్తే విన్నారా? నా కోడలు నేను చెప్తే వింటుంది అన్నారు. ఇప్పుడేమైంది? తప్పే ఉంది, కరెక్ట్గానే మాట్లాడింది. వృత్తి పట్ల నిబద్ధత అంటే అలా ఉండాలి. నా చేత్తో బోని చేస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది. ఇప్పుడే కాదు, మా ఊళ్ళో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా పోలింగ్ బూత్ తెరవగానే వెళ్ళి తొలి ఓటు వేసి బోని చేసింది నేనే. అందుకే తను గెలిచింది, నువ్వు ఓడింది. జరిగిపోయిన ఎలక్షన్స్ గొడవ ఇప్పుడెందుకులే. అవ్వాల్సిన ఎలక్షన్స్ ఉన్నాయిగా, అవి కాని ఒక్కొక్కరికి అప్పుడు చెప్తా. నీ వల్ల ఏమీ కాదు. ఈసారి ఎలక్షన్స్లో గెలిచేది నేనే, అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అయ్యేది నేనే. చూసుకుందాం ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో. పందెం. పందెమని నోటి మాటంటే సరికాదు. ఓడిపోతే ఏం చేస్తావో అది చెప్పు. గెలిస్తే నువ్వేం చేస్తావో చెప్పు. గెలిచి చూపించి అప్పుడు చెప్తా. అయితే నేనేం చేస్తానో అప్పుడే చెప్తాను. పందెం. అబ్బా, వీళ్ళిద్దరూ మళ్ళీ సవాళ్లు పెట్టుకుంటున్నారు. మళ్ళీ ఏమవుతుందో ఏంటో. ఈ డీల్ ఏదో నా కొంపకు నిప్పు పెట్టడానికి వచ్చినట్టుంది. తిక్కల్ది ఏం డెసిషన్ తీసుకుంటుందో ఏంటో. గీతని పిలిపిద్దామంటే భగవంతుడా, ఉన్న టెన్షన్స్ చాలా అన్నట్టు ఈ కొత్త టెన్షన్ పెట్టావేంటయా బాబు? ఏం చేద్దాం ప్రసాద్? మేడం, మంచి కంపెనీ, పైగా గ్రేట్ ఆపర్చునిటీ. వాళ్ళు చెప్పిన డిజైనర్ని మనం తీసుకుని డిజైన్ చేసి పంపిస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో మన కంపెనీకి మంచి పేరు వస్తుంది. కరెక్ట్ ప్రసాద్, కానీ నేను దాని దగ్గరికి వెళ్ళి ఎలా? అలా అంటారేంటి మేడం? పర్సనల్ వేరు ప్రొఫెషనల్ వేరు అని మీరే అంటారు కదా మేడం. యాజ్ ఏ ఎండి మీరు కంపెనీ డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. వీడికించేసేలా ఉన్నాడు. అంటే ఏంటి ప్రసాద్ నువ్వు అనేది? మేడంతో గొడవ పడిన ఆ గీతని, మేడం గారిని అవమానించిన ఆ గీత దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరే మాకు దిక్కు, మాకు వేరే దిక్కే లేదు, మీరే వచ్చి డ్రెస్ డిజైన్ చేసి మా కంపెనీకి పేరు తేవాలి, మమ్మల్ని అందరినీ పైకి తేవాలని బతిమలాడాలంటావా? అది కాదు సార్. అలాంటి పరిస్థితి వస్తే ఆ ఆఫర్ వద్దు, ఏమొద్దు. కావాలంటే కంపెనీ మూసేస్తారు కానీ మేడం ఆ గీత దగ్గరికి వెళ్ళరు. సార్, గొడవలు పడినంత మాత్రాన ఎవరూ ఎవరికి శత్రువులైపోరు సార్. అది మనం ఆలోచించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. మీరే చెప్పండి మేడం, మార్కెట్లో మనలాగే ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడదు. ఒకరిని తొక్కాలని ఒకరు ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటారు. అంత మాత్రాన వాళ్ళని శత్రువులా చూస్తున్నావా? ఎక్కడ కలిసినా అలో అంటూ పలకరించుకుంటూనే ఉన్నాం కదా. ప్రొఫెషనల్గా ఆలోచిస్తే మనం ఆ గీతను పిలిపించి డిజైన్ చేయించడమే మంచిదనిపిస్తుంది. అనిపిస్తుందా? నీకెప్పుడు నన్ను ఎలాగైనా ఇరికించాలని అనిపిస్తుంది. నువ్వేనైనా చెప్పు ప్రసాదం. నువ్వు ఆఖరికి మేడం గీతతో మాట్లాడడానికి ఒప్పుకున్నా, నేను మాత్రం ఒప్పుకునేది లేదు. మాయా మేడం ఆ గీత ముందు తగ్గడానికి వీల్లేదు. అవసరమైతే కంపెనీ మూసేసినా పర్లేదు. ఏంటి సార్, మాట్లాడితే కంపెనీ మూసేసినా పర్వాలేదు అంటున్నారు? కొంపదీసి మీరు సొంతంగా కంపెనీ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఈ కంపెనీని మూయించేసి
గీత గారిని మీరు అపాయింట్ చేసుకుని ఆ బాంబే ఆర్డర్ని మీరు కొట్టేయాలనుకోవడం లేదు కదా? అవును రామ్, నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. కంపెనీ మూసిద్దాం అంటున్నావేంటి? ప్రసాద్ అన్నట్టు చిచి మేడం, నాకు అలాంటి ఉద్దేశం లేదు. అంటే మీరు తగ్గడం ఇష్టం లేక. కంపెనీ రెప్యుటేషన్ కోసం తగ్గితే తప్పేంటి రామ్? ఆ, అంటే ఎస్, ప్రసాద్ చెప్పిందే కరెక్ట్. ప్రొఫెషన్ని పర్సనల్స్తో లింక్ చేసి చూడకూడదు. ముందు మీరు ఆ గీతతో టచ్లోకి వెళ్ళి తనతో మీటింగ్ ఏర్పాటు చేయండి. ఫాస్ట్. సార్ ఏంటి సార్ పేక పట్టుకుంటున్నారు? పట్టుకోవడం కాదు, పీక విసికి చంపేయాలి నేను. గీత ఎక్కడికి వచ్చినా, మాయ గీతను కలవడానికి వచ్చినా ఏమవుతుందో తెలుసా? అది నాకు తెలియదు సార్. కంపెనీ మాత్రం డెవలప్ అవుతుంది. ఈ విషయంలో మిమ్మల్ని ఇరికించాలనే ఉద్దేశం మాత్రం నాకు లేదు. యాజ్ ఏ ఎంప్లాయ్ కంపెనీ బాగుండాలనేదే నా కోరిక. కంపెనీ బాగుంటే నాలాంటి వాళ్ళు ఇంకో 10 మంది బతుకుతారనేది నా ఆశ. నీ స్వామి భక్తి తగలయ్యా, నువ్వు సేఫ్ ప్రసాదం. ఇద్దరు ఎదురు పడినప్పుడు నేను ఇక్కడే ఉంటే ఏంటి పొజిషను? ఓ పని చేయండి సార్, మీటింగ్ అనుకున్న రోజు హ్యాండ్ ఇచ్చి సైడ్ అయిపోండి. అంతకు మించి వేరే దారి అయితే లేదు. ఏంటండి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వాటి గురించి. నువ్వు చెప్పావని ఆ గీత కుట్టు మిషన్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చాను. నేను చెప్పాననిచ్చారా, పోట్లు పడతాయని సరే అన్నారా? రెండూ అనుకో. మన లెక్క ప్రకారం గీత పనితనం చూసి అపార్ట్మెంట్ లేడీస్ అందరూ దాని చుట్టూనే తిరుగుతున్నారు. అది చెప్తే వినేలా ఉన్నారు. వాళ్ళు వినేలాగే ఉన్నారు, కానీ నాకు ఓటు వేయమని గీత చెప్తుందా అని. ఎందుకు చెప్పదాంటీ? మీరు దాని అత్త చెప్తే కాదంటుందా? కోడళ్ళు అత్తల మాటలు వినే రోజులు మా జమానాలోనే పోయాయి. గీత గాని నా తరఫున మాట్లాడకపోతే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా మాట్లాడుతుందాంటీ. ఆ వాళ్ళ మీరు పోటీకి నిలబడతాను అంటే సపోర్ట్ చేసింది. మా అత్త నిలబడబోతుంటే మీరు పోటీగా వద్దని నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది కదా. జాకెట్ కుట్టివ్వు అంటే రూల్ ఇస్ రూల్, లైన్ ఇస్ లైన్ అంటూ పక్కన పెట్టేసిందిగా. అది వేరు ఇది వేరు. అదసలే కాస్త పద్ధతులు అవి పాటించే మనిషి కదా. పైగా నీతి, న్యాయం, ధర్మం ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అందుకే అలా అంది. లేదు ప్రియా, ఎంతైనా మీ అత్త గీత ఒక పార్టీనే. ఒకరికొకరు హెల్ప్లు చేసుకుంటూ ఉండడం ఎన్నోసార్లు చూసమ్మా. నేను గీతని పంపించేయాలని చూస్తే మీ అత్త అడ్డుపుల్లలు వేసి ఆపడం, మీ అత్త ఏరోబిక్స్ సెంటర్లో నష్టపోతే పాపని మభ్యపెట్టి గీత డబ్బుని రికవరీ చేయడం, మొన్న ఊరికి పోతుంటే గీతొచ్చి అడ్డుపడ్డం. నాకెందుకో గీత మీ అత్తని సపోర్ట్ చేస్తుందేమోనని అనుమానంగా ఉంది. అదే జరిగితే మీరు ఓడిపోవడం ఖాయం.